Today, physical crime is not there. The cyber crime has entered in our era. Drugs, narcotics, డార్క్ వెబ్సైట్స్ నేర స్వరూపమే మారిపోయింది. గతంలో నేరం చెయ్యాలంటే ఫిజికల్గా ఒక వ్యక్తి వచ్చేవాడు. ఏదైనా ఇప్పుడు మనం అనుకున్న నేరాలు చేయాలంటే ఇప్పుడు ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా ఎక్కడైనా కూర్చొని మన చేతిలో ఉండే మొబైల్లోకి ఎంటర్ అయ్యిందంటే మన లైఫ్లోకి డైరెక్ట్గా ఎంటర్ అయినట్లని. డ్రగ్స్ ఎక్కడి నుంచి అయినా ఆపరేట్ చేయొచ్చు. మన దగ్గర కొకైన్ హెరాయిన్ మనమేం పండించం. మేబీ గంజాయి మన దగ్గర పండిస్తుండొచ్చు ఏఓబి ఏరియాలో, ఇతర ప్రాంతాలలో. సో ఈరోజు డ్రగ్ పెడ్లర్స్, సైబర్ క్రైమ్ ఇవన్నీ కొత్త సమస్యలు మనకు. ఈ కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నప్పుడు పోలీస్ శాఖ సంసిద్ధత వ్యక్తం చేయాలి. మీరు అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలకు విధానపరమైన నిర్ణయాలను తీసుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైనవి. అందుకే ఈరోజు మనం సైబర్ క్రైమ్ని అడ్రస్ చేయడానికి మీరు సైబర్ క్రైమ్ ఇప్పుడు డ్రగ్స్ రిలేటెడ్ మీరు ఏ కేసు పట్టుకున్న ఫోరెన్సిక్ అనాలిసిస్ ఇంపార్టెంట్. ఈరోజు మీరు ఏ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ ఏ కేసు తీసుకున్నా కూడా మీకు డిజిటల్ క్రైమ్ పెరిగిపోయింది. డిజిటల్ ఎవిడెన్స్ ఈరోజు మీరు కేసులను నిరూపించడానికి వచ్చినప్పుడు ఎవిడెన్స్ కింద పెట్టాలి. డిజిటల్ ఎవిడెన్స్ 99% సెకండరీ ఎవిడెన్స్ కింద తీసుకుంటున్నాయి కోర్టులు, ప్రైమరీ ఎవిడెన్స్ కింద కన్సిడర్ చేయట్లేదు. చిన్న చిన్న ఇష్యూస్ ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిస్తే డేస్ టుగెదర్, మంత్స్ టుగెదర్ ఈరోజు ఆలస్యం అవుతుంది. నాట్ ఓన్లీ ఎక్విప్మెంట్, యూ డోంట్ హ్యావ్ ఎస్టాబ్లిష్మెంట్. మన దగ్గర సాంకేతిక పరమైన నైపుణ్యం ఉన్న అధికారులు లేకుండా పోయినరు. ఒకప్పుడు మనకు సమస్య వచ్చినప్పుడు గ్రేహాండ్స్లో ట్రైనింగ్ ఇచ్చినాం, ఆక్టోపస్లో ట్రైనింగ్ ఇచ్చినాం, అదర్ ఫీల్డ్స్లో మీరు ఎంపవర్ చేశారు మీ యూనిఫామ్డ్ ఫోర్సెస్. కానీ ఈరోజు అలాంటి నేరాలు తగ్గిపోయినాయి. కొత్త నేరం వచ్చి నేర స్వభావమే మారిపోయింది. సో ఇప్పుడు మీరు ఫ్రెష్ రిక్రూట్మెంట్ కానీ సీనియర్ ఆఫీసర్స్ మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. యూ హ్యావ్ టు ఫేస్ దట్ ఛాలెంజ్, యూ హ్యావ్ టు ఓవర్కమ్ దట్ ఛాలెంజ్. మనం అప్గ్రేడ్ కాకుండా పోతే ఈరోజు జరుగుతున్న నేరాలను ఉన్నతాధికారులుగా మీరు వాటిని పరిష్కరించలేరు. మనం అవగాహన చేసుకోవడానికి కూడా కష్టం.